వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓటరు ఎలా స్పందిస్తాడన్న దానిపై జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే ఎప్పటిలాగే సి ఓటర్తో కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేపట్టింది. వీటి ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి 350కి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అలాగే ఈ ఏడాది ఎన్నికలు పెండింగ్ లో ఉన్న తమిళనాడులో ఓటరు నాడిని కూడా వెల్లడించింది. తమిళనాడులో ఇండియా టుడే సి ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాల ప్రకారం స్టాలిన్ నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చేసింది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే తమిళనాడులోని మొత్తం 39 స్థానాల్లో ఇండియా కూటమి ఏకంగా 38 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. డిఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి అసలు పోటీయే లేదని తేల్చింది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడులో ఓటరు నాడి అధికార పక్షం వైపే ఉందని ఇండియా టుడే సర్వేలో తేలింది. అలాగే ఈ ఎన్నికలతో అరంగేట్రం చేస్తున్న హీరో విజయ్ పార్టీ టీవీకే ఒంటరి పోరుతో నష్టపోవడం ఖాయమని కూడా తేలిపోతుంది. ఇప్పటికే విజయ్ పార్టీ టీవీకే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని పదే పదే చెప్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమికి వ్యతిరేకంగా విజయ్కు ఓటేసేందుకు జనం సిద్ధంగా లేరని సర్వే తేల్చింది. అలాగే బీజేపీ అన్నా డీఎంకే కూటమి కూడా గత ఎన్నికలతో పోలిస్తే మరింత బలహీనపడినట్లు తెలుస్తోంది. ఈ కూటమికి ఒక ఎంపీ సీటును మాత్రమే ఇండియా టుడే సర్వే ఇచ్చింది. విజయ్ పార్టీ టీవీకే కేవలం 15% ఓట్లు తెచ్చుకుంటుందని ఈ సర్వేలో తేలింది. ఇక ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. దీనికి ప్రధాన కారణం తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ నెక్స్ట్ టార్గెట్ బెంగాలే అంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటన. అదే సమయంలో వరుసగా 3 సార్లు గెలిచి సీఎంగా కొనసాగుతున్న మమతా బెనర్జీని 4వ సారి గెలవకుండా అడ్డుకోవాలన్న పట్టుదల కూడా ఉంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగే అసెంబ్లీ పోరును రాజకీయ పార్టీలు ఉత్కంఠంగా గమనిస్తున్నాయి. బెంగాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇండియా టుడే రెగ్యులర్ గా నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కూడా జరిగింది. ఇందులో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై సర్వే చేశారు. ఇప్పటి వరకు బెంగాల్లో లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఫలితాల్లో పెద్దగా వ్యత్యాసం ఉండట్లేదు. దీంతో ఈ సర్వేను బెంగాల్లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయంగా భావిస్తున్నారు. బెంగాల్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2024లో సాధించిన విజయాన్ని పునరావృతం చేసే అవకాశం ఉందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చేసింది. అప్పట్లో గెలిచిన అన్ని సీట్లను టీఎంసీ నిలుపుకుంటుందని ఇండియా టుడే తేల్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లలో టీఎంసీ 29 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 12 సీట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా అవే ఫలితాలు దాదాపుగా వస్తాయని సర్వేలో తేలింది. ఇండియా టుడే తాజా సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ 28 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. బీజేపీ 2 సీట్లు పెంచుకుని 14 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. గత ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఇండియా టుడే బీజేపీ 11 సీట్లు మాత్రమే గెలుస్తుందని, తృణమూల్కు 31 సీట్లు వస్తాయని తెలిపింది. కానీ బీహార్ ఫలితాల తర్వాత ఈ స్వల్ప మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ గెలుపు అవకాశాలకు వచ్చిన డోకా ఏమీ లేదని మాత్రం తేలిపోయింది.